ఆదికాండము 21వ అధ్యాయము 1-8 చదువుకుందాం. తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చెప్పున షారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అతని ముసలితనమందు అతని కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును శారాని కనినవాడైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. 8వ వచనం, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. చాలండి, ఇక చూసినట్లయితే ఎన్నో ఏండ్లుగా గర్భఫలం కొరకు ఎదురు చూశారు. ఎవరు? అబ్రహాము, షారా. ఎన్ని సంవత్సరాలు వచ్చి అబ్రహాంకి అప్పటికి? ఎన్ని సంవత్సరాలు వచ్చాయండి? 100 ఏళ్ళు అంటే 30? ఎన్ని? 40? ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. అంటే ఎప్పుడుకో 75 సంవత్సరాలు దేవుడు వాగ్దానం చేశాడు. అంటే పిల్లలకి 75 సంవత్సరాలు పుట్టారు కదా, ఎప్పుడో 30కో 40కో పుడతారు అలా లెక్కేసుకుంటే. మరి 50కి పుట్టలేదు, 60కి పుట్టలేదు, 70కి పుట్టలేదు. 75 అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. పోనీ 75కి పుట్టాడా? 75కి పుట్టలేదు. 80కి వెళ్ళింది, పుట్టలేదు. 90కి వెళ్ళింది, పుట్టలేదు. 100 ఏళ్ళు, 100 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు దేవుడు అబ్రహాం షారాకి కుమారుని ఇచ్చినట్టు మన లేఖనాలు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దేవుడు కృపను బట్టి గర్భఫలం పొందుకున్నారు. వారికి పుట్టిన కుమారుడు పేరు ఏం పెట్టారు? ఇస్సాకు అని పేరు పెట్టారు. పుట్టిన కుమారుడు పెరిగి పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడని ఇక్కడ బైబిల్లో ఉంది. అంటే ఈ విందు ఆర్భాటం కొరకు చేశాడా లేదా ఒక మంచి ఉద్దేశంతో చేశాడా అనేది ఒక ప్రశ్న. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే అబ్రహాము విందు చేశాడు. ఏం చేశాడంట? విందు చేశాడు. ఎందుకు విందు చేసుకుంటా తెలుసా? అది ఈ వాక్యం బట్టి మనకి అర్థమవుతుంది. ఎందుకు విందు చేసుకొని చూస్తే మొదటి వచనంలో యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చెప్పున షారాను గురించి చేసెను. మన జీవితం చూసినట్లయితే ఏదైనా ఒక జాబ్ వచ్చిందంటే ఏం చేస్తారండి? ఒక పార్టీ చేస్తారు, ఒక విందు చేసి ఇదిగో మాకు జాబ్ వచ్చిందని చెప్పి విందు చేసుకుంటారు. లేకపోతే ఒక కుమారుడి పెళ్ళి కానీ కుమార్తె పెళ్ళి కానీ బాగా ఘనంగా జరిగింది అనుకోండి, తర్వాత బంధుమిత్రులను పిలిచి కూడా ఒక విందు కృతజ్ఞత కూడుగ్గా చేసుకుంటారు. లేకపోతే క్లాస్ ఫస్ట్ వస్తే ఒక చిన్న పార్టీలాగా చేసుకుంటారు. అంటే ఏదో ఒక మంచి విషయం జరిగినప్పుడు, ఏదైనా ఒక గొప్ప కార్యం జరిగినప్పుడు విందు చేసుకుంటారు. అవునా కదా? ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? అసలు ఎందుకు మనము ఈ పార్టీ చేసుకోవాలి, ఎందుకు మనం విందు చేసుకోవాలి? పెళ్ళిలో ప్రేమ విందు అంటారు. ఎందుకు చేసుకుంటారు? ఎందుకు చేసుకుంటారంటే ఈ మొదటి వచనం ఉంది, యెహోవా తానిచ్చిన మాట చెప్పున యెహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించను. ఎందుకు అబ్రహాం ఇక్కడ విందు చేశాడంటే మొదటి వచనం ఉంటుంది, దేవుడు వాగ్దానం నెరవేర్చాడని చెప్పటానికి. దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. అంటే దేవుడు 75 సంవత్సరాలు చెప్పాడు ఏమని? ఇదిగో నీ కుమారుడు నేను ఇస్తానని మాట చెప్పాడు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు యెహోవా తానిచ్చిన మాట చెప్పున షారా గురించి చేశాను. అంటే దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి, నేను కుమారుని ఇస్తాను అని. ఆ వాగ్దానము దేవుడు నా జీవితంలో నెరవేర్చాడని చెప్పడానికి అబ్రహాము విందు చేశాడు. బహుశా అక్కడ ఎంతోమంది అడుగుంటారు, ఏమని? దేవుడు వాగ్దానం చేశాడు అన్నావు కదా, దేవుడు ఏం చేశాడు? దేవుడు ఎప్పుడో నీకు 75 సంవత్సరాలు చెప్పాడు అన్నావు కదా, దేవుడు నీకు ఏం చేశాడని చెప్పి బహుశా అక్కడ ఉన్న వారందరూ కూడా అబ్రహాముని అడుగుండొచ్చు. ఎంతోమంది అడిగి ఉంటారు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు అన్నావు కదా, ఇంకా జరగలేదు ఏంటి అని ప్రశ్నించవచ్చు, క్వశ్చన్ చేసి ఉండొచ్చు. అయితే వాళ్ళందరికీ సమాధానం ఇవ్వడానికి దేవుడు నా జీవితంలో వాగ్దానం నెరవేర్చాడని చెప్పడానికి అబ్రహాం అక్కడ విందు చేశాడు. ఈరోజు మనం కూడా ఏదైనా ఒక పార్టీ చేసుకున్నామంటే, విందు చేసుకున్నామంటే దానికి ఒక అర్థం ఉండాలి. ఎందుకు చేసుకోవాలంటే
దేవుడు మన జీవితంలో వాగ్దానం నెరవేర్చాలని ఇతరులకు మనం సమాచారం ఇవ్వడానికి, ఇతరులకు చెప్పడానికి మనము విందు చేసుకోవాలి, ఆ పార్టీ చేసుకోవాలి. ఇప్పుడు సమయం వచ్చింది. ఎన్నోసార్లు వాళ్ళ మిత్రులు అడిగారు, కుటుంబ సభ్యులు అడిగారు, బంధుమిత్రులు అడిగారు, ఇదిగో దేవుడు నీకు వాగ్దానం చేశాడు అన్నావు కదా, దేవుడు నీకు కనపడ్డాడు అన్నావు కదా, ఇదిగో మీ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయావు కదా, ఏం చేశాడు దేవుడు, ఇదిగో చూడొచ్చి ఈ విందు ఎందుకు చేశాను తెలుసా, నా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు నా జీవితంలో. దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. ఇప్పుడు సమయం వచ్చింది. అయితే ఈ విందులో అబ్రాహాము వారికి ఖచ్చితంగా చెప్పే ఉంటాడు. దేవుడు నా జీవితంలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు అని ఖచ్చితంగా చెప్పే ఉంటాడు. అందుకనే వాక్యం ఉంటుందా, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము, బైబిల్ తీయండి, 10వ అధ్యాయము 23వ వచనం. ఇప్పుడు చెప్పండి, వాగ్దానం చేసిన దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. కాబట్టి మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మీ జీవితంలో ఏదైనా వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడనే ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాం ఇక్కడ ఇస్సాకు పుట్టిన తర్వాత ఒక విందు చేశాడు. ఎందుకు విందు చేశాడంటే అందులో మొదటి కారణం ఏంటంటే, దేవుడు నా జీవితంలో వాగ్దానం నెరవేర్చాడు, ఆయన నమ్మదగిన దేవుడు, మీ జీవితంలో కూడా దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడని చెప్పడానికి ఆ గొప్ప విందుని చేశాడు. కాబట్టి ఏదైనా మనం ఒక విందు చేసుకున్నామంటే, ఒక పార్టీ చేసుకున్నామంటే దానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన జీవితం చేసిన వాగ్దానాన్ని మనం ఇతరులకు ఏం చేయాలి, వివరించాలి, తెలియచేయాలి. ఏదో మనుషులకు ఆర్భాటం కోసమో, మనుషుల పొగడ్తల కోసమో, ఏదో ఆర్భాటంగా, ఏదో ఆచారంగా, లేకపోతే ఏదో గొప్పల కోసం మనము పార్టీలు విందులు మనము చేయకూడదు. ఎప్పుడైనా చేసామంటే దేవుడు వాగ్దానం నా జీవితం నెరవేర్చాడు అని మనం చెప్పడానికి మాత్రము మనము చేయాలి. అందుకు దేవుడు ఇక్కడ అనుమతించాడు. అందుకని అబ్రహాం ఇక్కడ విందుని చేశాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ జీవితంలో దేవుడు ఏదైనా చెప్పుంటే, ఏదైనా వాగ్దానం చేస్తుంటే, నా కుమారుడు నేను ఇలా దీవిస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను చెప్పి దేవుడు ఒకవేళ నీకు మాట ఇచ్చుంటే ఆ మాటను దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని చెప్పి ఇక్కడ ఈ విందు ద్వారా అబ్రహాం తెలియజేస్తాడు. బహుశా ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ మీద నుంచొని విందులో అబ్రహాం ఇలా చెప్పుండొచ్చు, 70 సంవత్సరాలప్పుడు దేవుడు నాకు వాగ్దానం చేశాడు, కుమారుని ఇస్తానని చెప్పి మీలో చాలామంది నమ్మలేదు, మీరు చాలామంది నన్ను చూసి నవ్వుకున్నారు, నన్ను చూసి హేళన చేశారు, నీ దేవుడు ఏం చేశాడని చెప్పి నన్ను తిరిగి నాకే మీరు ప్రశ్న చేశారు కదా, మీ అందరికీ నేను జవాబు ఇవ్వడానికి మిమ్మల్ని అందరిని పిలిచాను ఇక్కడికి, చూడండి నా కుమారుడు ఇస్సాకు అని చెప్పి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పి ఆ వాగ్దానం గురించి, దేవుడు గురించి అబ్రహాము సాక్ష్యము చెప్తున్నాడు. అందుకు అక్కడ విందు చేశాడు. అందుకు అబ్రహాము దేవుడి గురించి, ఆయన చేసిన కార్యం గురించి వివరిస్తున్నాడు. రెండోదిగా చూస్తే అదే ఒక 21వ అధ్యాయంలో ఆదికాండము 2వ వచనం చదువుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనం. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలమున శారా గర్భవతి అతని ముసలితనమందు కుమారుణ్ణి కనెను. నిర్ణయ కాలమున దేవుడికంటూ ఒక సమయము ఉంది. ప్రసంగి 3వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే తగిన కాలం ముందు దేవుడు అన్ని చక్కగా చేస్తాడని వాక్యం ఉంటుంది. అలానే హగ్గు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం కూడా తీసి చదవండి ఒకసారి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమస్తమొకటకై తప్పక నెరవేరును. ఆ దర్శన విషయము నిర్ణయ కాలం జరుగును, సమస్తమొకటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చిన దాని కొరకు కనిపెట్టము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. చూసినట్లయితే ఇక్కడ ఎందుకు అబ్రహాము విందు చేశాడంటే, దేవుడు తగిన కాలం ముందు తనకు జవాబు ఇచ్చాడని వివరించడానికి చేశాడు. దేవుడు తగిన కాలం ముందు ఆయన చెప్పి మర్చిపోయాను, నీలాంటి నాలాంటి మనిషి కావచ్చు చెప్పేసి మర్చిపోయి పడుకొని, సారీ నా కుమార్ట మర్చిపోయాను, అర్జెంట్ ఏదో పని వచ్చింది మళ్ళీ వస్తాను, బిజీగా ఉన్నా అని చెప్పేవాడు కాదు. ఆయన తగిన కాలమందు, నిర్ణయ కాలమందు
ఆయన తప్పక నెరవేర్చును. ఆలస్యంగా వచ్చిన దాని కొరకు కనిపెట్టము. ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కనిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. అబ్రాహాము జీవితంలో అదే జరిగింది. ఎంతోమంది అపహాసించి ఉండొచ్చు, ఎంతోమంది అబ్రాహాము చూసి నవ్వి ఉండొచ్చు. దేవుడిని జీవితంలో ఇంకా కార్యము చేయలేదు. ఏం చేశాడు? అదిగో మీ నాన్న దగ్గర నుండి మీ అన్నలాగా నీ జీవితంలో ఎంత చక్కగా ఉండేది. మీ నాన్నను విడిచిపెట్టి, మీ అన్నల్ని విడిచిపెట్టి, నీ స్వదేశాన్ని విడిచిపెట్టి, అదిగో ఏదో దేశం అని చెప్పి, ఏదో దేవుడిని చెప్పి వచ్చేసావు కదని చెప్పి చూసి నవ్వుకొని అపహసించి ఉండొచ్చు. వాళ్ళందరికీ అబ్రాహాము జవాబు ఇస్తున్నాడు. రెండోది తెలుసా? దేవుడు తగిన కాలం ముందు నా జీవితంలో కార్యాన్ని చేశాడు. ఆయన చిత్తానుసారం చేశాడు. సాధారణ మనం ఏమనుకుంటామంటే, మనకిష్టం వచ్చిన సమయంలో దేవుడు చేస్తాడు అనుకుంటాం. మనకిష్టం వచ్చిన సమయంలో దేవుడు చేయడు. ఆయన అనుకున్న సమయంలో నువ్వు ఎన్ని గీది కూర్చుకొని దేవుడు కాలుబట్టి లాగినా సరే ఆయన చేయడు. ఆయన అనుకున్న సమయంలో మాత్రమే అది జరిగిస్తాడు. కానీ వాక్యం సెలవిస్తుంది, అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు ఏం చేయాలంట? కనిపెట్టుకొని ఉండాలి. ఒకవేళ కనిపెట్టుకోలేదనుకోండి, ఆ కార్యాన్ని మనం మిస్ అయిపోతాం. దేవుడు కార్యాలు మనము మిస్ అయిపోతాం. ఈరోజు మీ జీవితంలో ఏదైనా దాని కొరకు మీరు ఎదురు చూస్తుంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దాని కొరకు కనిపెట్టుకొని ఉండు. కనిపెట్టుకుని ఉండు. కనిపెట్టుకుని ఉండు. అప్పుడు మీరు దాన్ని పొందుకుంటారు. మీరు కనిపెట్టుకోకుండా మీరు దాన్ని ఏదో అయిపోవాలి, ఇన్స్టంట్ కాఫీ లాగా, టీ లాగా, బట్టలు నక్కంగానే వెంటనే టీ అయిపోవాలి, కాఫీ అయిపోవాలి అని అలాంటి ఆశీర్వాదాల కోసం దేవుడి కోసం చూస్తే అవి జరగవు. దేవుడు ఇన్స్టంట్గా ఎవరిని కూడా దీవించాడు. దేవుడి కంటే ఒక సమయం ఉంది, ఒక టైం ఉంది. ఆ టైంలో ఎంతమంది నిన్ను ఆపినా సరే, ఎంతమంది నిన్ను నీ జీవితంలో ఆశీర్వాదాలు రాకుండా అడ్డుపడాలని చూసినా సరే ఎవరు దాన్ని ఆపలేరు. ఆయన సమయం రాకముందులో ఆపొచ్చేమో కానీ ఆయన సమయం వచ్చిన తర్వాత ఎవరు దాన్ని ఆపలేరు. కానీ దేవుడు ఒకటే రిక్వెస్ట్ చేసేది, అది ఆలస్యమైనను దాని కొరకు కనిపెట్టుకొని ఉండుము. కొన్ని ఎగ్జామ్స్ చూసారా? ఐఏఎస్ కానీ కొన్ని ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. గవర్నమెంట్ పోస్టులు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ ఎక్కడో వాళ్ళు యూనివర్సిటీలో కూర్చొని, హాస్టల్లో కూర్చొని చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. చూసారా? ఏదో ఒక ఎగ్జామ్ రాసి, 2 ఎగ్జామ్ రాసి వెంటనే జాబ్ కొట్టేవాళ్ళు కాదు అక్కడ. ఒకసారి ఒక 2 years బ్యాక్ ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు, ఒక చోట వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ యూనివర్సిటీలో పడుకోమన్నారు. అక్కడ హైదరాబాద్లో పడుకున్నా. అక్కడ నాతో పాటు రూమ్లో అందరూ కూడా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారు కుర్రోళ్ళందరూ. వాళ్ళందరూ కూడా అడిగితే వాళ్ళు చెప్పారంటే, ఒక్కొక్కరు 3 సంవత్సరాల నుంచి, 4 సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాల నుంచి ఇంటికి కూడా వెళ్ళలేదంట. ఇంటికి వెళ్ళకుండా అక్కడే కూర్చొని చదువుకుంటున్నారు. మరి మీకు ఏదన్నా సడన్గా గుర్తొచ్చి ఇంటికి వెళ్ళాలంటే, మరి ఏదైనా అర్జెంట్ అంటే, మాకు ఏం అవసరం లేదండి, ఏదైనా ఎమర్జెన్సీ అనుకుంటే అలా వచ్చేస్తారు అని చెప్తున్నారు వాళ్ళు. మరి మీరు చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి కదా, మీరు బండి కొనుక్కోవచ్చు కదా అంటే, ఒక అతను అన్నాడు, నాకు ఎగ్జామ్ గ్రూప్ 1, గ్రూప్ 2 జాబ్ కొట్టేంతవరకు నేను బండి కొనుక్కొని అంటున్నాడు. అనుకున్నా, వీళ్ళకి ఎందుకు ఇంత పేషెన్స్, వీళ్ళకి ఎంత కనిపెట్టుకొని చూస్తున్నారు చూసారా? అంటే వెంటనే జరిగిపోవాలి. నేను ఒక మాట అడిగా, అంటే ఈ సంవత్సరంలో వచ్చిందా అంటే, ఈ సంవత్సరంలో వస్తుందో నాకు తెలియదండి, ఖచ్చితంగా వస్తుంది, కొంచెం టైం పట్టొచ్చేమో అని వాళ్ళే చెప్తున్నారు. మళ్ళీ అంటే ఈ సంవత్సరం వస్తుందో వాళ్ళకి చెప్తేస్తున్నారు. అంటే వెంటనే జరగదని వాళ్ళే చెప్పేస్తున్నారు. అందులో ఒక అతను ప్రార్థన చేయించుకున్నాడు అతను. తర్వాత ప్రార్థన చేసుకున్న సంవత్సరం తర్వాత మరలా నాకు అతను ఫోన్ చేసి నాకు గ్రూప్ 1, గ్రూప్ 2 వాటిలో నేను సెలెక్ట్ అయ్యి నాకు జాబ్ వచ్చిందని చెప్పాడు. దేవుని మహిమ కలుగును గాక. తనకి జాబ్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళాడంట. అప్పుడు ఇంటికి వెళ్ళి అప్పుడు బండి కొనుక్కున్నాడు, అప్పుడు కారు కొనుక్కున్నాడు. అంటే ఏం జరిగింది అక్కడ? కనిపెట్టుకొని ఉన్నాడు. ఒకవేళ తను కూడా ఇంటికి వెళ్ళిపోయి నేను గ్రూప్ 1 చదువుకుంటా, గ్రూప్ 2 చదువుకుంటా కూర్చొని అంటే అయ్యేది కాదు. అంటే అక్కడ మనకు ఏం నేర్చుకోవాల్సింది? కనిపెట్టుకోవడం. కొన్నిసార్లు మనకి ఏదన్నా కార్యాలు జరగాలంటే వెంటనే జరిగిపో, దాని కొరకు కొంచెం వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ లేకుండా వెంటనే జరిగిపోవాలి. కొంతమంది చెప్తారు చూసారా, ఇదిగోండి మీ ఇంటికి వెళ్ళిపోయేసరికి మీ జేబులో 10,000 ఉంటాయి, 2,000 ఉంటాయి, బామ్ బూమ్ బుష్ ఉంటారు. అలాంటి వాక్యాలు అంటే దేవుడి కార్యాలు కదా, ఏ కార్యాలు కూడా జరగవు మీ జీవితంలో.
దేవుడి కార్యాలు ఎప్పుడు ఆంబూం బూషిగా ఉండవు, కొంచెం టైం పడతాయి. దేవుడు చెప్తున్నాడు కదండి ఇక్కడ 2వ అధ్యాయం 3వ వచనంలో, అది ఆలస్యమైనను దాని కొరకు కనిపెట్టుకో. కానీ ఖచ్చితంగా దాని కింద ఒక మాటను చూడండి, ఆలస్యం వచ్చినాను దాని కొరకు కనిపెట్టుకును. దాని కింద ఒక వచనం చదవండి, అందరూ చదవాలి. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. అది తప్పక జరుగును. దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ మీరు కనిపెట్టాలంటే మళ్ళీ మీరు కృంగిపోతారేమో అని చెప్పి దాని కింద ఇంకొక వచనం యాడ్ చేశాడు. ఏమని? అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. జాగు చేయడం అంటే నక్కి నక్కి కొంచెం కాసేపు దాక్కొని కాసేపు రావడం, కాసేపు దాక్కొని, చూసారా? మధ్య మధ్య బ్రేక్ ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాం చూసారా? ఒకసారి జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ పెట్టినప్పుడు జాగు చేసుకుని వస్తారు. ఓసారి అందులో టైం ఏమో ఒక 8 నిమిషాలు 20 నిమిషాలు చూపిస్తారు. అది పక్కనే ఉంటుంది రెస్టారెంట్. చూస్తే ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది, కానీ వాడు 30 నిమిషాలు తీసుకుంటాడు రావడానికి. జాగు చేసి ఏంటి సార్ వచ్చారంటే, ఇతనేమో రెస్టారెంట్ గురించి చెప్తాడు, వాళ్ళు లేట్ చేసి అంటాడు. అతను ఫోన్ చేస్తేనేమో ఇతను రాలేదు అంటాడు. అంటే ఒకరు నిందలు మోపుకుంటారన్నమాట. జాగు చేసుకొని దేవుడు అలా అదిగా వెయిటింగ్ వస్తుంది, 4 నిమిషాలు డిలే అవుతుంది, 5 నిమిషాలు డిలే అవుతుంది అని చెప్పేవాడు కాదు ఆయన. జాగు చేయక వచ్చును. కాబట్టి ఆయన సమయం కొరకు నేను ఏం చేయాలి? కనిపెట్టుకు ఉండాలి. అబ్రహాం చేసిన విందులో ఇదే మాట అబ్రహాం ఖచ్చితంగా చెప్పి ఉంటాడు. ఏం చెప్పి ఉంటాడంటే, దేవుడు నా జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని కొంచెం ఆలస్యమైనా సరే ఆయన సమయంలో ఖచ్చితంగా అది నెరవేర్చబడింది. మీ జీవితం కూడా దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడనే సాక్ష్యాన్ని ఆ విందులో అబ్రహాము చెప్తున్నాడు. 3 చూస్తే 5వ వచనం చూడండి. ఆదికాండము 21వ అధ్యాయము. నూరేళ్ళవాడు. అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు పుట్టాడంట? 100 ఏళ్ళు. 100 సంవత్సరాలప్పుడు పిల్లలు పుట్టడం అది సాధ్యమేనా? చెప్పండి, సాధ్యమేనా? ఎప్పుడైనా అక్కడ చూశారు మీ హిస్టరీ మీరు వెళ్ళి? 100 ఇయర్స్కి పిల్లలు పుట్టారు హాస్పిటల్ ఎప్పుడైనా చూసారు? గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో చూసారా? రీసెంట్గా చూసి ఒక న్యూస్లో ఒక 55 సంవత్సరాలు ఒక స్త్రీకి పిల్లలు పుట్టారు. దాన్ని పెద్ద హల్చల్ చేశారన్నమాట. ఒక 55 సంవత్సరాలు. ఇంకో చోటసారి 60 సంవత్సరాలు ఒక ముసలావాడికి, ఒక 68, ఒక 69 ఆమెకు ఒక పిల్లడు పుట్టి దానికి ఒక హల్చల్ చేశారు. ఒక 68కి 55కి ఎంత హల్చల్ చేస్తే మరి 100 ఏళ్ళు పుట్టిన అబ్రహాంకి ఎంత హల్చల్ చేయాలి చూడండి. 100 సంవత్సరాలు అంటే కనీసం ఎముకలు ఆ శరీరం ఉంటుందండి, వాటి మీద బాడీలో ఉంటుంది అసలు మొత్తం. ఒక 60-70 సంవత్సరాల వాళ్ళు మొత్తం వెనపూసి మొత్తం కూడా అరిగిపోయి వాళ్ళు ఎట్లా వంగిపోయి ఉంటారు రోడ్డు మీద చూసారా? ఈజీగా వాళ్ళు చూసి చెప్పేయచ్చు. వీళ్ళకి సింపుల్గా ఒక 70 ఉంటాయేమో, సింపుల్ 65-75 ఉంటాయి మనం చెప్పేయచ్చు. ఎందుకంటే వాళ్ళ వెన్నుపూస అరిగిపోయి ఉంటుంది, వాళ్ళ యొక్క బ్యాక్ బోన్ కానీ కాళ్ళు కానీ కీళ్ళు కానీ అన్నీ కూడా అరిగిపోయి పాప వాళ్ళు వంగిపోయి ఉంటారు. అలాంటి స్థితిలో ఉంటారు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 100 సంవత్సరం అంటే ఎంత వృద్ధాప్యం ఉంటారండి చెప్పండి. అంత వృద్ధాప్యంలో కూడా పిల్లలు కన్నారంట. అది హ్యూమన్ సైకలాజికల్గా అసాధ్యం, మనుషుల పరంగా అసాధ్యం, సైన్స్ పరంగా అసాధ్యం. కానీ దేవుడు దాన్ని సాధ్యపరిచాడు. అంటే ఈ విషయాన్ని అబ్రహాము ఆ విందులో చెప్తున్నాడు. నాకు 100 ఏళ్ళు 100 సంవత్సరాలు ఎలా పిల్లలు పుట్టారని అన్నారు కదా, అదిగో దేవుడు నాకు ఇచ్చాడు. నా జీవితంలో దేవుడు అసాధ్యమైన కార్యం ఏం చేశాడు? సాధ్యం. ముసలితనంలో కుమారుని ఎవరైనా పొందగలరా? లేరు కదా. కానీ దేవుడు నా జీవితంలో ఆ కార్యం చేశాడు. అసాధ్యమైన కార్యాలన్నీ కూడా దేవుడు సాధ్యపరిచాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చూసినట్టయితే ఒక మాట చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఈ వాక్యాన్ని అందరూ కలిసి చెప్పండి. ఇది మనుషులకి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు నీ జీవితంలో ఏమైనా అసాధ్యమైన కార్యాలు ఉంటే ఈ వాక్యాన్ని ఎప్పుడు చెబుతూ ఉండండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 26వ వచనం. ఇది మనుషులకి అసాధ్యం. 19వ అధ్యాయము 26వ వచనము. ఇది మనుషులకి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఆయన చెప్పాను ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసు కూడా చెప్తారు స్వయం. ఒకవేళ మనుషులకైనా మనకు అసాధ్యమే, ఎలా జరుగుతుందని, అది మనకు అసాధ్యం. ఎట్లా జాబ్ వస్తుంది మనకు అసాధ్యం, ఎట్లాగా పెళ్ళి జరుగుతుంది మనకు అసాధ్యం,
ఎట్లా ఈ ఆర్థిక స్థితి నుంచి బయటకు వస్తుంది, ఇది మనకు అసాధ్యం. ఎట్లాగే ఈ రోగం పోతుంది, మనకు అసాధ్యం. ఎట్లాగే ప్రమోషన్ వస్తుంది, మనకు అసాధ్యం. ఎట్లాగా నా జీవితం కట్టబడుతుంది, మనకు అసాధ్యం. మన భవిష్యత్తు ఏంటో మనకు అసాధ్యం. మనం ఎలా ముందుకెళ్తామో తెలియదు, అది మనకి అసాధ్యం. వారి జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే అదొక అసాధ్యమే. మన చుట్టూ పరిస్థితులు చూస్తే అనుకూలంగా అన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి. మనుషులు వ్యతిరేకంగా ఉంటారు, బంధువులు వ్యతిరేకంగా ఉంటారు, మన మిత్రులు వ్యతిరేకంగా ఉంటారు. ఎవరు కూడా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. ఒకనొక సమయంలో ఎవరు కూడా మన వెనకాల ఎవరు కూడా ఉండకపోవచ్చు, ఒక్కడివే ఉండాల్సి వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది, సాధ్యమే జరుగుతుందంటావా? ఒకసారి మనకి నిరుత్సాహం వచ్చేసి ఇంకా జరగదేమోలే, దీన్ని వదిలేసుకుందామనే ఆలోచన మనకు వచ్చేస్తుంది. పెళ్ళిళ్ళు జరగలేమోలే, ఇంకా నా కుటుంబ సంగతి ఇంట్లో ఉండిపోతే, నా పిల్లల సంగతి ఇలా ఉండిపోద్దేమో, ఇంకా నాకు జాబ్ రాదేమో, ఇంకా నా పరిస్థితి ఇలా ఉండిపోద్దేమో, నా జీవితం ఇలా ఉండిపోతేమో, ఇంకా నా జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు ఉండవేమో, నా జీవితం ఇలానే ఉండిపోతే, ఏదో ఇంకా వెళ్ళిపోతుంది అన్నట్టు ఉంటుందేమో అని ఒకవేళ మీలో ఆ తలంపు ఉండొచ్చేమో. దేవుడు చెప్తున్నాడు, ఇది మనుషులకి అసాధ్యమే. అవును, దేవుడు చెప్తున్నాడు మనుషులకి అసాధ్యమే అంటే మీకు అసాధ్యమే, కానీ దేవుడికి సమస్తం అంటే ఆ సమస్తంలో అన్నీ ఉంటాయి కదా. ఆ సమస్తంలో మీ జాబ్ ఉంటుంది, ఆ సమస్తంలో పెళ్ళిళ్ళు ఉంటాయి, సమస్తంలో మీ యొక్క ఆర్థిక స్థితి ఉంటుంది, సమస్తంలో మీ ఆరోగ్యం ఉంటుంది, సమస్తము కూడా ఉంటుంది. ఆ సమస్తము చేయగల దేవుడు చెప్తున్నాడు, నాకు సమస్తము సాధ్యమే. ఆ సమస్తము సాధ్యగల చెప్పిన దేవుడు దగ్గర మనం వచ్చినప్పుడు మన జీవితంలో సమస్తము కూడా ఆయన చేయగలడు. ఈ మాటని అబ్రహాము విధులు చెప్తున్నాడు. నాకు 100 ఏళ్ళప్పుడు, నేను వృద్ధాప్యం ఉన్నప్పుడు దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు. మీ జీవితం కూడా దేవుడు అసాధ్యమైన కార్యాలు ఉంటే అన్ని కూడా సాధ్యపరుస్తాని సంగతి ఆ విందులో అబ్రహాము చెప్తున్నాడు, మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యమైన ప్రియ సహోదరి, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి అసాధ్యమైన పనున్నా సరే దేవుడు అన్నిటిని కూడా సాధ్యపరుస్తాడు. ఈ మాట ప్రకారము అబ్రహాం అక్కడ విందు చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడికి సమస్తం సాధ్యమే అని మాట చెప్పడానికి అబ్రహాం అక్కడ విందు చేసినట్లు మనం అక్కడ చూస్తున్నాం. ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాం. దేవుడు నాకు నవ్వు కలగజేసేను, వినివారెల్లా నా విషయమై నవ్వుదురా నేను. చూడండి, ఎప్పుడైతే మరుసటి సంవత్సరంలో నీ కుమారు కంటారన్నప్పుడు చాలా ఏం చేసిందంట, మనసులో బయటకు కూడా రాలా నవ్వు. అది ఎక్కడో మనసు నవ్వుకుంది. సారా నువ్వు నవ్వునేలా అంటే ఇప్పుడు దేవుడు అంటాడు, నేను ఎప్పుడు నవ్వా ప్రభా అంటే నువ్వు నవ్వానని విన్నాను, నేను చూసి అంటాడు. అంటే రహస్యమైన నవ్వును కూడా దేవుడు చూశాడు, విన్నాడు. దేవుడు నవ్వాడు, ఎక్కడో మురిసిపోయింది నవ్వులో. ఏంటి మరి ఆ నవ్వు ఏ రకంగా నవ్వుకుందో తెలియదు. మరి వెటకారంగా నవ్వుకుందో, లేకపోతే ఇది ఏంటి ఎట్ట మాట్లాడుతున్నాడు ఏంటి, 100 పిల్లలు పట్టడం ఏంటి అని చెప్పి ఎందుకు నవ్వుకుందో, దేవుడు చేస్తాడని చెప్పి నవ్వుకుందో, మరి ఏ ఉద్దేశంతో నవ్వుకుందో తెలియదు. కానీ నవ్వడం మాత్రం జరిగింది. ఎక్కడ? మనసులో కి అన్నవింది, ఒక క్లిక్ అంటే చిన్నపిల్లలు నవ్వుతుంది సార్ మనసులో. దేవుడు ఆ నవ్వును కూడా చూశాడు. అది ఎప్పుడు చెప్తున్నాడు? అది చెప్తున్నాడు, చారా నువ్వు నవ్వనేలా. నేను నవ్వలేదు ప్రభా, నువ్వు నవ్వావు, నేను చూసా, దాన్ని నేను విన్నాను. మన మనసులో నవ్వుకుని కూడా దేవుడు దాన్ని గ్రహిస్తాడు. మీరు మీ జీవితంలో మనసులో మీరే నవ్వుకుంటారు కొన్నిసార్లు, దేవుడు చేస్తాడని. ఆ మనసులో వచ్చే నవ్వుని కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రతి నవ్వు ఎక్కడో ఒక చోట మన నవ్వును కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు. మనసులో వచ్చే నవ్వును కూడా ఆయన పట్టించుకున్న దేవుడు. ఎక్కడో నవ్విందండి చారా. అయితే అబ్రహాం జీవితంలో ఎంతో నిరాశ, పిల్లలు లేరని కృంగిపోయారు. కొంతమంది పెడతా ఉంటారు చూసారా, పిల్లలు లేరండి, మాకు పిల్లలక 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుందని చెప్పి ఏడుస్తూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. పిల్లలు లేదని చెప్పి కృంగిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి వాళ్ళు అనారోగ్యంగా అయిపోయినా కూడా ఎంతోమంది ఉంటారు. అలాంటి కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. ఎవరు? అబ్రహాం శారా. వాళ్ళు నలిగిపోయి ఉన్నారు, పిల్లలు లేరు, ఇంకా మా జీవితంలో ఇంకా వంశమే లేదని పాపం చూసి బాధపడుతూ దిగులు పడుతూ కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ జీవితంలో నవ్వుని కలుగజేశాడు. 6వ వచనం చూస్తే, దేవుడు నాకు నవ్వు కలుగజేసాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురని. ఈ భార్యాభర్తలు స్టేజ్ ఎక్కి చెప్తున్నారు, దేవుడు నాకు నవ్వు కలుగజేశాడని చెప్పి. ఎక్కడ ఇద్దరు నవ్వుకున్నారంట. ఇద్దరు అంటే ఆయనకి 100 ఏళ్ళు వచ్చినాయి, ఆయనకంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఇద్దరికి వచ్చని నవ్వుకున్నారు. స్టేజ్ ఎక్కి నవ్వుకున్నారు, విందులో నవ్వుకున్నారు. ఏంటమ్మా నవ్వుకున్నారు ఏంటంటే, దేవుడు మా జీవితంలో నవ్వుని
కలుగజేశాడు, నవ్వుని కలుగజేశాడు. ఒకసారి కీర్తన 126 అధ్యాయం 2వ వచనం చూసి చదువుకుందాం. కీర్తనలు 126 అధ్యాయం 2వ వచనము, మనము కలగని వారి వల్ల ఉంటిమి, మన నోటి నిండు నవ్వు ఉండెను, నాలుగు ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి గారు గొప్ప కార్యం చేసిన అన్యజనులు చెప్పుకొనిరి. ఎప్పుడైతే నీ నోట్లో నవ్వు ఉంటుందో చుట్టూ వాళ్ళందరూ అనుకుంటారంట దేవుడు వీరి జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు అని. అంటే మనం కూడా చాలాలాగా నవ్వుకోవాలి మనసులో. ఎందుకు నవ్వుకోవాలి? దేవుడు మన జీవితంలో కార్యాన్ని చేయబోతున్నాడు అని సంగతి. అట్లానే ఇంకో చివరి వాక్యం కూడా చూద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 21 వచ్చిన కూడా చూద్దాం ఒకసారి. 22 వచ్చిన, అయితే ఇంకను ఆయన నీకు నోట నుండి నవ్వు కలగచేసాను. నీకు నోట నిండా నవ్వు కలగచేసాను. ఒకవేళ నీ జీవితం కూడా అబ్రహాము శారాలాగా నిరుత్సాహం ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఒకవేళ నీలో కృంగిపోయే పరిస్థితులు ఉండొచ్చు. నా పిల్లలు ఏమైపోతారు, నా భార్య ఏమైపోతుంది, నా భర్త ఏమైపోతాడు, నా సంగతి ఏంటి, నా జీవితం ఏంటని నీలో రకరకాల నిరుత్సాహము, చింత, వేదన, ఏడ్పు ఇవన్నీ ఉండొచ్చు. దేవుడు చెప్తున్నాడు, నీ నోట నేను నవ్వు కలుగచేశాను. ఎలాంటి నవ్వు తెలుసా? అన్ని జనులు చుట్టుపక్కల అందరూ కూడా చూసి నీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పేంత వరకు నేను ఇస్తానన్నాడు. ఈ మాట అబ్రహాము శారా విందులో చెప్తున్నారు. ఈ విందు ఎందుకు జరిపిస్తున్నామంటే మేము ఇప్పుడు దాకా కృంగిపోయి ఉన్నాము, నెలిగిపోయి ఉన్నాము, అందరు చూసి నవ్వుకున్నారు, వాళ్ళు చూసి మేము కూర్చున్నాము, మా జీవితంలో ఇంకా కార్యం జరగదని చెప్పి ఎన్నో రాత్రులు కూర్చొని అబ్రహాము నేను శారా నా భార్య ఇద్దరు కలిసి ఏడ్చాము. అయితే దేవుడు ఈరోజు మా నోటిలో నవ్వుని కలుగజేశాడు. అయితే ఇదే దేవుడు మీ జీవితం కూడా నవ్వుని కలుగజేస్తున్న సంగతి అబ్రహాము విందులో తెలియజేస్తాడు. అందుకండి అబ్రహాము విందు చేశాడండి. ఆర్భాటం కోసం చేయలేదు, మనుషులు పొగడత కోసం చేయలేదు, తన గొప్పవాడని సంగతి లేకపోతే ధనవంతుల సంగతి ప్రజలందరూ తెలియని సంగతి విందు చేయలేదు. దేవుడు కార్యాలు వివరించడానికి అబ్రహాము విందు చేశాడు. ఈరోజు మనం ఏదైనా ఒక పార్టీ చేసినా, ఒక విందు చేసినా, ఏదైనా కార్యక్రమం చేసినా అది దేవుడి నామానికి మహిమ కొరకు చేయాలి, కానీ మన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కోసం మనం ఎప్పుడు కూడా చేయకూడదు. చూడండి కొన్ని పెళ్ళిలో కానీ, కొన్ని విందులో కానీ, కొన్ని కార్యక్రమాలు కానీ ఇంకా వాళ్ళే పోగొట్టుకుంటారు. ఇంకా వాళ్ళే ఏం చేస్తారు? పోగొట్టుకుంటారు. ఏదైనా ఒక సమావేశం పెట్టామంటే, ఒక విషయం గురించి మనం వివరిస్తున్నామంటే, ఒక మీటింగ్ పెట్టామంటే, ఒక విందు జరుగుతుందంటే కేవలం అది దేవుడి నామానికి మహిమ కోసం మాత్రమే మనం అది చేయాలని సంగతి అబ్రహాము జీవితం దాన్ని చూపించాడు. మనకి ఈరోజు దేవుడు వాటిని నెరవేర్చుకుని చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో దేవుడు నా మహింపచ్చే వరకు ఉండాలి. నీ జీవితం కూడా దేవుడు నవ్వుని కలగజేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. 4 విషయాలు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఎందుకు అబ్రహాము విందు చేశాడు చెప్పండి. మొట్టమొదటిగా ఎందుకు? వాగ్దానం చేస్తున్న దేవుడు, నమ్మదగిన దేవుడు, వాగ్దానం నెరవేర్చాడు కాబట్టి విందు చేశాడు. రెండవది ఏంటిది? ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం తగిన కాలం ముందు దేవుడు చేశాడు కాబట్టి ఆయనకంటూ టైం ఉందని చెప్పడానికి విందు చేశాడు. మూడవది, దేవుడికి సమస్తము సాధ్యమే అని చెప్పడానికి చేశాడు. నాలుగవది, దేవుడు నవ్వు కలిగి. ఎందుకు ఏం చెప్తాను సార్, ఏదో చెప్పాను వెళ్ళిపోయాను కాదు. ఎందుకంటే ఎవరో మేము అడిగారు అనుకో టక్కని ఈరోజు ఏ వాక్యం చెప్పారంటే ఈ 4 పాయింట్లు చెప్పండి. ఈ 4 పాయింట్లు మీకు గుర్తుంటే మీకు వాక్యం మొత్తం కూడా గుర్తున్నట్టుగానే. కాబట్టి దేవుడు ఎందుకు అబ్రహాం దీవించాడంటే, అబ్రహాం ఎందుకు విందు చేశాడంటే 4 విషయాలు. వాగ్దానాన్ని నెరవేర్చాడని చెప్పడానికి, ఆ వాగ్దానం నెరవేర్చబ టైం ఉందని చెప్పడానికి, దేవుడికి సమస్తం సాధ్యమని చెప్పడానికి, నీ నోటిలో దేవుడు నవ్వు కలగ చేస్తాడని చెప్పడానికి అబ్రహాము విందు చేశాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో అబ్రహాములాగా దేవుడి కొరకు యథార్థంగా విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుడు మన జీవితం కూడా కార్యం చేస్తాడు. మనం కూడా ఒకరోజు అబ్రహాములాగా విందు చేసుకోవాలా లేదా? చెప్పాలి, చేసుకోవాలి. చెప్తారు మీరు 4 పాయింట్లు, మరి అప్పుడు చెప్పాలి. కాబట్టి మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప విందుని జరిగించును గాక. ఆమేన్.